తమ్మలపల్లెకు సమీపంలో సంతోపు వద్ద వెలిసిన కోటకొండ గంగమ్మ జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున చాందిని బండ్లను ఆలయం వద్దకు తీసుకెళ్లి ప్రదక్షిణలు చేశారు. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో రాత్రి టపాసులు కాల్చారు. అరకులోయ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఓ పర్యాటకుడి కారుపై భారీ నీలగిరి వృక్షం విరిగిపడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా కైకలూరులో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా సందడి చేస్తున్నారు. ప్రభాస్ కి విషెస్ చెబుతూ డిప్యూటీ సీఎం తాలూకా అనే బ్యానర్లు కట్టి అభివాదం చేశారు. జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి నిమ్స్ రాకతో జహీరాబాద్ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక రూపురేఖలు మారుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిమ్స్ భూమి నిర్వాసితులకు 22,75,00,000 పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం జూలై 12న జరగనుంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక వీడియో వైరల్ అవుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన టెంపుల్ లోపల వినాయక, దుర్గామాత, విష్ణుమూర్తి విగ్రహాలు దర్శనమిస్తాయి. చెట్టు చేమ గుట్టలు కలగలిసిన ప్రకృతిలో ప్రాణం ఉంటుందని, వాటిని కూడా విధ్వంసం చేసే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతోందని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో గెలిచిన 2 తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులను ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ కు రావాలన్న గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో దేవీపట్నం మండలం పోడిపల్లి నుండి పేరింటాలపల్లికి వెళ్లే టూరిజం బోట్లను నిలిపివేయమని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశించారని టూరిజం శాఖ అధికారి నాగరాజు తెలిపారు. పోలీస్ శాఖ అధికారి కావాలని 9 ఏళ్ల క్యాన్సర్ బాధిత చిన్నారి కోరికను నెరవేర్చారు వారణాసి పోలీస్ అధికారులు. ఈ మేరకు ఆ బాలుడిని ఒకరోజు పోలీస్ శాఖ ఏడీజీగా నియమించారు. అధికారి హోదాలో కూర్చున్న ఆ చిన్నారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. నందిగామ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి సరఫరా చేసే త్రాగునీరు వాటర్ ట్యాంక్ దగ్గర లీకేజ్ అయ్యి నీరు వృధాగా పారుతోంది. దీంతో త్రాగునీరు కలుషితమై రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్లో కింగ్ ఫిషర్ బీర్ కొనుగోలు చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. అందులో ప్లాస్టిక్ స్పూన్ ఉండటంతో షాక్ అయ్యాడు. వెంటనే షాప్ యజమాని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని నంద్యాలలో జిల్లా అధికారికి ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తత అవసరమని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేష్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని రాజూర గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని తెలిపారు. విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని, తానే విద్యాశాఖ ఫుల్ టైం మంత్రినని తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సినిమా కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ నేడు విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ వచ్చారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ అతడు ఈ చిత్రాన్ని చూశాడు. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో పుస్తకాలు, యూనిఫామ్ అమ్మే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు.
ద్రాక్షారామం సెంటర్ సమీపంలో దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయానికి అటువైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కాన్వాయ్ను ఆపి వారిని తమ కారులో స్థానిక ఏరా హాస్పిటల్కి హుటాహుటిన తరలించి వారికి తక్షణమే తగిన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టును సందర్శించి స్థానిక అధికారులతో పలు ముఖ్య అంశాల గురించి చర్చించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలోని కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనం నందు మందుబాబులకు నిలయంగా మారిందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ముద్దూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్లోబల్ కళాశాల నుండి అమరవీరుల చౌరస్తా వరకు అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక గంజాయి నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. బాన్సువాడ సెగ్మెంట్ లో ఏది కావాలన్నా ఏనుగు రవీందర్ రెడ్డి అని డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పాడని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పరీక్షా పత్రాల లీకేజ్ కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.